వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి చాలామంది సీనియర్ మావోయిస్ట్ నాయకులు లొంగిపోవడం జరిగింది. కానీ వారి ప్రయాణం ఏటో తెలియని పరిస్థితి అయితే తెలియడం లేదు. అంటే వివిధ స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చిన వాటిని పరిగణలోకి తీసుకున్నా కానీ ఇప్పటి వరకైతే ఎలాంటి స్పందన కనిపించట్లేదు. భారీ సంఖ్యలో వరుసగా ప్రభుత్వం ముందు లొంగిపోయిన మావోయిస్టుల పయనమేటు అనే ప్రశ్నలు కొద్ది నెలలుగా ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించిన వారెవరైతే ఉన్నారో వారంతా లొంగిపోయిన తెలంగాణ, ఏపీకి చెందిన అగ్రనేతల దారెటు అనే విషయంలో వామపక్ష సమూహాల్లో కొంత ఆసక్తి కూడా నెలకొంది. లొంగిపోయిన సందర్భంలో అగ్రనేతల్లో కొందరు తమ పరిస్థితుల మేరకు వివిధ కారణాలను, తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఇందులో కొందరు తాజా పరిస్థితులలో మరో మార్గం లేక లొంగిపోయినట్లు ప్రకటిస్తూనే తాము ఇంతకాలం నమ్మిన రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. సాయుధులుగా కాకుండా రాజ్యాంగ చట్టంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాడుతున్నామని ప్రకటించారు. ఎక్కడ ఉన్నా తమ ప్రజా రాజకీయ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. కొందరు నాయకులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ మాజీ నేతలను కొన్ని రాజకీయ పక్షాలు తమ పార్టీల్లో చేరాలంటూ ఆహ్వానించడం విశేషం. మావోయిస్టులు తుపాకులు విడిచిపెట్టి తమ పార్టీల్లో చేరాలంటూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్తో పాటు వివిధ పార్టీల నేతలు బహిరంగంగా ఆహ్వానాలు పలికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి వారు నక్సలైటు దేశభక్తులంటూ కీర్తించిన చరిత్ర ఉంది. తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులకు తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నక్సలైట్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు, చర్చలు సాగిన చరిత్ర కూడా ఇటీవలి కాలం వరకు ఉన్న విషయం మర్చిపోలేమంటున్న పరిస్థితి. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు, కార్యకర్తలు తమ రాజకీయ పార్టీల్లో చేరి తమ సామాజిక జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలంటూ ఆయా పార్టీల నేతలు ఆహ్వానించడం గమనించదగ్గ విషయం. దశాబ్దాలుగా త్యాగ నిరతితో పీడిత ప్రజల కోసం పనిచేసిన ఈ నాయకులు పరిస్థితులు అనుకూలించని తాజా వాతావరణంలో తమ జీవితాలను ప్రజల కోసమే వినియోగించేందుకు తమ పార్టీలను వేదికలుగా మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. బహిరంగ ఆహ్వానాలతో తమ పరిధిలో ఉన్న పరిచయాలు, అనుబంధాల మేరకు ఆయా వ్యక్తులు, శ్రేణులకు ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఆహ్వానాలు పంపుతున్న పార్టీలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ ముందున్నది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, సంగ్రామ్, చంద్రన్న తదితరులు కొద్ది రోజుల క్రితం వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకత్వంతో సమావేశమైన సంగతి మనకు తెలిసింది. అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులంతా సిపిఐలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆహ్వానం పలికి బహిరంగ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని కూడా కగార్ ఆపరేషన్కు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం తదితర వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేక మంది అనేక రూపాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అడవుల్లో ఉన్న మావోయిస్టులు ప్రాణాలు కాపాడబడాలని కోరుకున్నామని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై చర్చిస్తామని కూనంనేని ఈ సందర్భంగా బాహాటంగానే వెల్లడించారు. తమ ఆలోచనలు వారితో పంచుకొని తెలంగాణకు, దేశానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటామని సైతం వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే దేశంలో మతోన్మాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలబడగల శక్తి కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అభిప్రాయపడ్డారు. మరి సిపిఐ కార్యాలయానికి వెళ్ళిన దేవ్జీ ఏం మాట్లాడిండు? సిపిఐ నేతలను మేము కేవలం మర్యాదపూర్వకంగానే కలిసేందుకు వచ్చామని వెల్లడించారు.
ఇక సిపిఎం బహిరంగంగా ఆహ్వానం పలకకపోయినప్పటికీ ఆ పార్టీలోని రాష్ట్ర నాయకుడు జి రాములు లాంటి కొందరు నాయకులు మావోయిస్టు నేతలు తమ భవిష్యత్ జీతాలను ప్రజా రాజకీయ కార్యకలాపాల్లో కొనసాగించాలంటూ సూచించారు. ఇక బీసీలు సామాజిక న్యాయం పేరుతో కొత్తగా తెరపైకి వచ్చిన తీర్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, కేసీఆర్ కుమార్తె కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు మాజీ మావోయిస్టులకు ఆహ్వానం పలికారు. ఇటీవల మాజీ మావోయిస్టు నాయకురాలు పటేల్ వనజ ఆధ్వర్యంలో పలువురు మాజీ మావోయిస్టు కేడర్ తీర్మాన్ మల్లన్న నాయకత్వంలో టీఆర్పీలో చేరారు. దశాబ్దాలుగా దేశంలో మావోయిస్టులు పనిచేస్తున్న నేపథ్యంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు వివిధ రాజకీయ కారణాలతో లొంగిపోయిన సందర్భాలు, జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు తమ అజ్ఞాత జీవితంలో అరెస్టు తర్వాత బహిరంగ జీవితాలు సాగించిన వారు లేకపోలేదు. మావోయిస్టు అగ్రనేతలు సత్యమూర్తి కావచ్చు, కొండపల్లి సీతారామయ్య కావచ్చు, ముక్కు సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ తమ రాజకీయ భిన్నాభిప్రాయాలు, అనారోగ్య కారణాలతో లొంగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలా లొంగిపోయిన వారు, అరెస్ట్ అయిన వారు తమ వ్యక్తిగత సంసిద్ధత మేరకు తమ అనుకూల రాజకీయ పార్టీల్లో, ప్రజా సంఘాల్లో చేరారు. కొందరు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇతర పార్టీల్లో చేరిన సంగతి తెలుసు. ఒకరిద్దరు బీజేపీలో కూడా చేరిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆ తర్వాత క్రమంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులు అయిన సంగతి మనకందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీల్లో చేరి స్థానిక ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేస్తున్న వారు సైతం లేకపోలేదు. మరి కొందరు వ్యక్తిగత జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ దశాబ్దాల కాలంలో ఈ విధంగా లొంగిపోయిన వారి సంఖ్య భారీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత నిర్ణయాల మేరకు జీవితాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ లొంగుబాట్లకు భిన్నంగా కగార్ ఆపరేషన్ తీవ్రత తర్వాత ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో వరుసగా మావోయిస్టులు లొంగిపోయిన విషయం బహిరంగ రహస్యం. ఇందులో దశాబ్దాలుగా అజ్ఞాత జీవితాలు కొనసాగించిన ముఖ్యమైన నేతలు, కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు, వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన వారు లేకపోలేదు. గత లొంగుబాట్లకు, తాజాగా లొంగుబాట్లకు కొంత తేడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి వీరందరి ప్రయాణం ఎటువైపు అనేది ప్రశ్న.